నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. జేఈఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. కానీ మన పర్సంటేజ్ బట్టిగా మనం ఏ యూనివర్సిటీకి వెళ్తే మంచిది, ఫర్దర్గా మనం ఏం చేస్తే మంచిది అన్నది చాలా మందికి ఈ డౌట్స్ ఉంటాయి. పేరెంట్స్లోనూ ఉంటాయి, అలాగే స్టూడెంట్స్లో కూడా ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు కెరియర్ గైడ్ వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. సో జేఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. మెయిన్ టెన్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. పేరెంట్స్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. స్టూడెంట్స్ కంటే పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్ మొదలైపోయింది. సో పర్సంటేజ్ వచ్చింది, సో ఫర్దర్గా ఎలా వెళ్తే బాగుంటుంది అన్నది. సో మనం కేటగిరీ వైజ్గా వెళ్దాం ఒకసారి, పర్సంటేజ్ వైజ్గా. సో ఫస్ట్ మనం ర్యాంక్ చూస్తాం, దాని తర్వాత రిజర్వేషన్ చూస్తాం. సో కేటగిరీస్ వైజ్గా ఎలా ఉంటుంది అసలు మీరు ఒకసారి? యాక్చువల్గా అయితే మేడం మీరు అన్నట్టుగా పిల్లల వంతు పూర్తి అయిపోయింది. అంటే వాళ్ళకి శక్తి మేరకు, వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఐక్యూ లెవెల్స్ మేరకు వాళ్ళు ఫుల్ ప్రెజర్గా యుద్ధాన్ని పూర్తి చేసి బాధ్యత తల్లిదండ్రుల వైపుకి పెట్టేశారు. సో ఇప్పుడు ఈ 3 నెలలు పేరెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ వాళ్ళు యుద్ధం అయితే స్టార్ట్ చేయాల్సినటువంటి సందర్భం అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రధానంగా మనం మేడం కేటగిరీ వైజ్గా మనం తీసుకున్నప్పుడు, ఉదాహరణకి మనం 95% అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకున్నప్పుడు 95% వచ్చిందంటే దగ్గర ఒక 50-60 వేల ర్యాంకు. వీళ్ళకి ఎక్కడోది ఇక్కడ ఐఐటీస్ అని, ఎన్ఐటీస్ అని, ట్రిపుల్ అని, లేకపోతే జిఎఫ్టిఐస్ అని, ఇట్లా జోషా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది మేడం. ఈ JOSAA ఈ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ మేరకు వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం జోషా కౌన్సిలింగ్ మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ 5 భాగాల్లో జోసా కౌన్సిలింగ్ ఉంటుంది. 2 సార్లు వచ్చేసి CSAP కౌన్సిలింగ్. అంటే CSAP కౌన్సిలింగ్ అంటే మనకి ఏంటంటే స్పాట్ రౌండ్ అన్నట్టు, ఏదైనా మిగిలిపోయిన సీట్ల కోసం చేసేటువంటి స్పాట్ రౌండ్. ఇలా మొత్తం 7 రకాలైనటువంటి కౌన్సిలింగ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NTA ఆధ్వర్యంలో నడుస్తుందన్నమాట. సో ఈ 7 కౌన్సిలింగ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఈ 95% వచ్చినటువంటి వాళ్ళలో పర్టికులర్గా ఓసీకి సంబంధించినటువంటి అయితే 95%లో వాళ్ళకి కొంచెం మంచి సీట్ రాకపోవచ్చు. సో SC, ST, BC ఏదైనా రిజర్వేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం మెరుగైన సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం మనకి జోషా వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో క్లియర్ కట్గా గత సంవత్సరంలో ఎంత ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి, ఏ ర్యాంక్ అంటే ఇక్కడ CRL ర్యాంక్ అంటారు మేడం. ఈ CRL ర్యాంక్ను బట్టి వీళ్ళ యొక్క ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓసీకి అనుకోండి CRL ర్యాంకు, అదేవిధంగా BC, SC, ST వాళ్ళకైతే కేటగిరీ ర్యాంక్ అంటారు. ఈ కేటగిరీ ర్యాంక్ వారీగా ఎంత కట్ ఆఫ్ ఉందనేది డీటెయిల్డ్ టేబుల్ పిక్చర్ మనకి NTA వాళ్ళు ఈ యొక్క JEE మెయిన్స్ వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరిగింది మేడం. సో వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఆ రకంగా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉంటుందన్నమాట. సో కింద ఉన్నటువంటి స్థాయి నుంచి ఇన్ఫర్మేషన్ మనకు దొరకదు. సో ఈ JEE తాలూకు ఇన్ఫర్మేషన్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏమడుగుతుంటారా మేడం, CSAP కౌన్సిలింగ్ ఏదైతే స్పాట్ రౌండ్కి సంబంధించిందో సార్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు క్లారిటీగా పెట్టలేదు. ఎందుకంటే దీన్ని చాలా వేరీడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఒక కాలేజీలో NITలో టాప్ 10 NITలో CSEకి వచ్చేసి ఒక 13,000 కట్ ఆఫ్ అయింది అనుకోండి మేడం. CSAPలో జోసా కౌన్సిలింగ్లో మనకు ఒక 13,000 కట్ ఆఫ్ వచ్చినట్లయితే CSAPలో ఎంత వస్తుందంటే దానికన్నా ఒక 2 times, అంటే ఒక 25,000 నుంచి 30,000 మధ్యలో కట్ ఆఫ్ వస్తుంది అనేది ఒక ప్రిడిక్టివ్ అంచనా. సో దీన్ని బేసిస్ చేసుకొని ఉండొచ్చు అనమాట. అంటే జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత CSAP కోసం ఎవరు వెయిట్ చేస్తారంటే మాకు NITs, IIITs అంటే గవర్నమెంట్ బ్రాండ్ తప్ప మేము బయటికి వెళ్ళము అనుకునేటువంటి పేరెంట్స్ CSAP దాకా వెయిట్ చేస్తారు మేడం. లేదా ఇక ఏదైనా ఒక కాలేజీలో సీట్ని బుక్ చేసేసుకుంటారు. వీళ్ళు బుక్ చేసుకుని చివరి వరకు ఫైట్ ఇస్తారు. సో ఇట్లా 2 రకాలైనటువంటి పేరెంట్స్ ఉంటారు మేడం. సో టాప్ మోస్ట్లో వచ్చిన వాళ్ళకి ఓకే, ఫైనల్ వాళ్ళకి. బట్ మనకి దాని తర్వాత కేటగిరీ వచ్చేస్తే 70 to 80% వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి యూనివర్సిటీలో మేడం ఇక్కడ వీళ్ళు అత్యంత లూజర్స్, అంటే ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ అయినందువల్ల ఎక్కువగా నష్టపోతున్నటువంటి పేరెంట్స్ అయితే ఈ పర్టికులర్గా ఒక 70 to 90% ఉంటారు. చాలామంది అనుకుంటారు మేడం, ఇక్కడ ఒక గంభీరమైనటువంటి విషయం ఏంటంటే దురదృష్టవశాత్తు లేకపోతే అదృష్టవశాత్తు భారతదేశం అనేది చాలా పాపులస్ కంట్రీ, చాలా జనాభా ఉన్నారు కాబట్టి 14 లక్షల మంది రాసినప్పుడు మనకు ఉన్నటువంటి 50,000 సీట్లలో అంతవరకే వస్తుంది. ఎంతమందిని కొట్లాడినా, ఎంత బాగా కొట్లాడినా జరిగేది ఇది. 90% వచ్చినటువంటి వాళ్ళకి జనరల్గా ఎలా ఉంటుందంటే మేడం, వీళ్ళకి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ మణిపాల్ ఎంట్రన్స్ అని చెప్పేసి,
విఐటి ఎంట్రన్స్ అని చెప్పేసి, అమృత ఎంట్రన్స్ అని చెప్పేసి, లేకపోతే సియువిటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి బిట్సాట్ ఎగ్జామ్ అని చెప్పేసి. ఈ బిట్సాట్లో మనకు ప్రధానంగా ఇప్పుడు ఎన్ఐటీకి సంబంధించి బ్రాంచ్ విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మేడం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం 50,000 దాకా ఏదో ఒక బ్రాంచ్, కానీ మెకానికల్, సివిల్ లేకపోతే ఈ పర్టికులర్ బ్రాంచ్కి అయితే చాలా లిబరల్గా సీట్స్ దొరికే అవకాశం ఉంది మేడం. ఈరోజు సిఎస్సి ఉన్నటువంటి బబుల్ పరిస్థితుల్లో ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్నప్పటికి కూడా అది చిన్నగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో నిజంగా మీకు ఎన్ఐటీ మీద క్రేజ్ ఉన్నప్పుడు మీరు మెకానికల్ తీసుకొని ఒక ఫారెన్ లాంగ్వేజ్ని కానీ దానికి యాడ్ చేసుకున్నట్లయితే అది సిఎస్సి అంత ఈక్వల్ ప్లేస్మెంట్స్ని మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అదర్ బ్రాంచెస్ సంబంధించి. ఈ 90% వచ్చిన వాళ్ళకి మనం చెప్తున్నాం కదా, ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని రాసుకుంటారు. 100% వీళ్ళందరూ కూడా సీట్లు వచ్చేస్తాయి మేడం. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఇప్పుడు విట్ లాంటి సంస్థలు అయితే దగ్గర వాళ్ళు 40,000 పైనే సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు కేవలం విట్ వచ్చేసి దాదాపు 15,000 ఇంటేక్ చేసేసిండు. ఈవెన్ మెయిన్ బ్రాంచ్లో కూడా ఒక 10,000, రిమైనింగ్ బ్రాంచ్లో అంటే ఒక 25-30,000 సీట్లు వాళ్ళ దగ్గర కంఫర్టబుల్గా ఉన్నాయి. కాబట్టి మీకు 90% వచ్చిన వాళ్ళందరికీ ఈ సీట్లు అనేవి వచ్చేస్తాయి. వీళ్ళు కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో హ్యాపీగా చేరిపోవచ్చు. సో తర్వాత ఈ కేటగిరీ వాళ్ళకి 80%, 85% అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ మంది దీంట్లోనే ఉంటారు. ఎందుకంటే యావరేజ్ పెర్ఫార్మింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి ఎప్పుడు 50 to 80 మధ్యలో ఉన్నటువంటి పిల్లలు దాదాపు చాలా మంది ఉంటారు. చాలా సందిగ్ధంలో ఉంటారు, వద్దా, ఎక్కడ చూస్ చేసుకోవాలి ఏంటన్నద. పేరెంట్స్ కూడా అంతే ప్రెజర్లో ఉంటారు, స్టూడెంట్స్ కూడా అంతే ప్రెజర్లో ఉంటారు. ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక గంభీరమైనటువంటి విషయం వచ్చి, ఎవరైతే స్టేట్ సిలబస్లో చదివి ఈ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అనేది పేరెంట్స్ని డైలమాలో పడేస్తుంది మేడం. యాక్చువల్గా ఏమైపోతుందంటే ఇంటర్మీడియట్లో వాళ్ళకి 98, 97 వస్తుంది. సో దాంతో వీళ్ళు కొంతమంది యూజీడబ్ల్యూ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ రాస్తారు. యూజీడబ్ల్యూ అంటే మనకి IIIT హైదరాబాద్ మేడం, మన గచ్చిబౌలి ఏదైతే ఉందో. సో మా పిల్లలకి ఇంటర్మీడియట్ బాగా వచ్చింది కదా, బై మిస్టేక్న జేఈ రాయలేకపోయారు, కాబట్టి దీంట్లో ఏమైనా రాణిస్తారేమన్నా ఆశతోటి రకరకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కానీ నేను పేరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మేడం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్టికులర్గా పేరెంట్స్ పర్టికులర్గా ఈ స్టేట్ బోర్డులో ఎవరైతే చదువుతారో, ఏపీ కానీ లేకపోతే తెలంగాణ కానీ, మీరు ఇంటర్మీడియట్ మార్కుల్ని జస్ట్ అదే సరే మనకు అదృష్టం కొద్దీ వచ్చినాయి బాగానే ఉంది, కానీ దాన్ని టాలెంట్కి ప్రాతిపదికగా తీసుకోకూడదు మేడం. ఎందుకంటే జేఈ మీరు చూడండి, ఫస్ట్ ఎగ్జాము, రెండో ఎగ్జాము, ఇదే మనకు బెంచ్ మార్కు. సో కొంతమంది ఏమంటారంటే అది ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు కదా సార్, మా వాళ్ళు దీంట్లో రాణించొచ్చేమో అంటారు. ఓవరాల్గా ఇది రన్నింగ్ రేస్ మేడం. ఈ 2 సార్లు ఫస్ట్ అంటే జనరల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ ప్రెషర్ వల్ల ఎప్పుడైనా ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. 2 ఎగ్జామ్స్లో ఒకే ప్యారల్గా ఒక 50% వచ్చింది అనుకుందాం. ఆ అబ్బాయి లెవెల్ వచ్చేసి 50% స్టూడెంట్ అని ఇంటర్నల్ మీనింగ్ మేడం అది. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ చేసుకోవాలి, నెక్స్ట్ అడ్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవాలి తప్ప ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకుంటే మాత్రం, ఉదాహరణకి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశవ్యాప్తంగా చాలా కొద్ది కాలేజీలు మాత్రమే నిజంగా కన్సిడర్ చేసి మీకు ఫ్రీ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా పెద్ద బ్రాండ్స్ నుంచి చెప్పుకోదగినటువంటి కాలేజీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, సోనిపత్, ఢిల్లీ మేడం. పెద్ద బ్రాండ్ అది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల వాళ్ళు ఈ 95% వచ్చినటువంటి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది మన తెలుగు పిల్లల యొక్క వరం. మనకు ఆల్రెడీ ఎస్ఆర్ఎం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి మీరు ఈ ఆప్షన్ వాడుకోవచ్చు. కానీ బట్ జనరల్గా ఇంటర్మీడియట్ బేస్ మీద ఏ కాలేజీ కూడా సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకొక విషయం నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలి మేడం, ఈ IIIT హైదరాబాద్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఇస్తామని వెబ్సైట్లో పెట్టుంటారు మేడం. టెక్నికల్గా ఇది అసాధ్యం అయినటువంటి పని, అది వీలు కాదు. కాబట్టి యూజీడబ్ల్యూ మీద ఇంటర్మీడియట్ మార్కుల ద్వారా మీరు సీటు తెచ్చుకోవటం అనేది ఆల్మోస్ట్ నో స్కోప్. ఓకే. అండ్ తర్వాత కేటగిరీ సార్ 60 నుంచి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, 60 నుంచి 75. సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు ఒక 60% ఉందనుకోండి మేడం, అప్రాక్సిమేట్గా ఒక 40% అంటే 2 లక్షల్లో 40% అంటే దగ్గర మనకి ఒక 70-80 వేలు ర్యాంకు ఎంసెట్లో వచ్చేటట్టు అనుకుందాం. ఇక్కడ అందరూ మళ్ళీ వచ్చేసి సిఎస్సి ఏఎంఎల్ కావాలంటున్నారు మేడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు ఒకటే బ్రాంచ్ ఒకటే కోర్సు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 1,00,000 మేడం. 2,15,000 మంది రాశారు. ఇందులో సిఎస్సి బ్రాంచ్ వచ్చేసి 65,000 ఉన్నాయి మేడం మొత్తం సీట్లు. అందులో పర్టికులర్గా ఏఎంఎల్ తీసుకున్నప్పుడు 15,000 ఉన్నాయి. 15,000 సీట్లు 2,15,000 మంది కావాలి. కుదరని పని. అందువల్ల మీకు
10,000 రూపాయల ర్యాంక్ వస్తుందంటే మీరు CSE/AML రీజనబుల్లీ టాప్ 20 కాలేజీలో తెలంగాణలో కొట్టుకోవచ్చు. ఓకే. లేదన్నప్పుడు మీరు మేనేజ్మెంట్కి వెళ్ళిపోయి తీసుకోవాలి. ఈ చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కదా ఇది. చేసినందువల్ల మేనేజ్మెంట్కి వెళ్ళేటువంటి పేరెంట్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు, లేదంటే బ్రాంచ్ చేంజ్ చేసుకుని వచ్చినటువంటి దాంట్లో అకామిడేట్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు మీరు అంటే ప్రకారం ఓకే మన 2 తెలుగు రాష్ట్రాల్లో లేవు అయిపోయింది. ఫర్దర్గా తమిళనాడులో కూడా ది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి. సో అక్కడ ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఈవెన్ బెంగళూరు కూడా IT హబ్గా చెప్తున్నారు కూడా. సో అక్కడ ఎలాంటి ఆప్షన్స్? ఇప్పుడు తమిళనాడులో తీసుకున్నప్పుడు మేడం చాలా వాళ్ళు నిత్య నూతనమైనటువంటి కోర్సెస్. ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్లో భారతదేశంలో 2 పెద్ద ప్లేయర్స్. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ పరంగా అమెరికా ఎట్లా పెద్ద ప్లేయరో, ఎడ్యుకేషన్ సిస్టంలోనే 2 పెద్ద ప్లేయర్స్. ఒకరు చెన్నై అయితే 2 బెంగళూరు మేడం. ఎందుకంటే మొదటి నుంచి చెన్నై ప్రకారంగా తీసుకున్నప్పుడు హార్బర్ దగ్గరగా ఉండటం, వాళ్ళు బ్రిటిష్ రూల్స్ అప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర యూనివర్సిటీ సిస్టమ్ అనేది బలంగా ఉంది. దగ్గర వాళ్ళకి 70 ప్రైవేటు అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అక్కడ వ్యవస్థాపకృతమైన ఉన్నాయి. ప్లస్ అవన్నీ కూడా పెద్ద బ్రాండ్స్. ఉదాహరణకు అమృత తీసుకోండి, విట్టి తీసుకోండి, SRM తీసుకోండి, కళాశలింగం తీసుకోండి, లేకపోతే భారత్ యూనివర్సిటీ, డాక్టర్ MGR యూనివర్సిటీ, సవితా యూనివర్సిటీ, వేల్టెక్ యూనివర్సిటీ, సాయి యూనివర్సిటీ, ఇట్లా మనం ధనలక్ష్మి యూనివర్సిటీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి యూనివర్సిటీస్ అక్కడ వ్యవస్థీకృతంగా ఉన్నాయి. ఈవెన్ కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి దగ్గర 600 అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే. అండ్ అన్నా యూనివర్సిటీయే ఒక ప్రత్యేకం మేడం. అన్నా యూనివర్సిటీలో సిలబస్ అనేది చాలా వాళ్ళు లేటెస్ట్ సిలబస్ని తీసుకొచ్చి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి చేతగానప్పుడు కాలేజీలకే కొత్త సిలబస్ని ఇంట్రడ్యూస్ చేసుకునే దానికి స్వేచ్ఛనిచ్చారు. తద్వారా మోరోవరు ఫీ స్ట్రక్చర్స్ అనేవి గవర్నమెంట్ డిసైడ్ చేయకుండా ఒక రకంగా AFRC అనేది లిబరల్గా పోవడం వల్ల అక్కడ కాలేజీలు చాలా పరిపుష్టంగా ఉన్నామంటే క్యాపబుల్గా ఉన్నాయి అనమాట. అందువల్ల వాళ్ళు కొత్త కోర్సులు తీసుకురాగలుగుతున్నారు, కొత్త ప్లేస్మెంట్ సాధించగలుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకున్నప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ దగ్గర 50 నుంచి 60 వేల మంది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటున్నారు మేడం. ఈ ఎకానమీ అంతా మన రాష్ట్రానికి లాసే. మనము ఆ భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నం అంత ఫోకస్ లేదు. మనకేంటంటే ఇప్పుడు కార్పొరేట్ జూనియర్ కాలేజెస్ అన్ని వ్యవస్థీకృతంగా ఉండటం వల్ల వాళ్ళ MPC IIT టార్గెట్ అంటే వాడికి క్లాస్లో చదవలేని అయినా సరే వాడిని తీసుకొచ్చేసి బలవంతంగా MPC స్టార్ట్ చేసామంటే ఎంసెట్ 1 ఇయర్ కోచింగ్. ఈ MPCతో 2 ఎగ్జామ్స్ చదవాలి, దాంతోపాటు లాంగ్ టైమ్ కోచింగ్లో ఎంసెట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అందులో వేసి పడేస్తారు మొత్తం వేసి పిల్లల్ని. ఇంకోటి ఏంటంటే ఈ పేరెంట్స్ చేసేటువంటి కొన్ని అంటే బేసిక్ ఫండమెంటల్స్ మిస్టేక్. పిల్లలు ఏమంటారంటే మేడం అంటే వాళ్ళందరూ కూడా యంగ్ టెండర్ బొడీస్. సో వాళ్ళని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే వాడు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ పాపం ఎన్నో ఆశయాలతో చాలా కష్టపడి వాళ్ళని చదివించుంటారు కాబట్టి వాడు ఎప్పుడైతే ఈ సీట్ కొట్టలేదో హార్ట్ బ్రోకెన్ అంటే చాలా బాధాతప్తమైనటువంటి హృదయంతో తల్లిదండ్రులకి ఏం చెప్తారంటే, నాన్న నేను ప్రయత్నం చేశాను, బట్ ఎక్కడన్నా ప్రయత్నం లోపం ఉంటే సరిదిద్దుకొని నెక్స్ట్ ఇయర్ అయినా కొట్టి చూపిస్తాను నాన్న, ఇట్స్ మై ప్రామిస్ టు యూ అని అంటాడు. సో పిల్లల దగ్గర నుంచి ఆ రియాక్షన్ ఓకే, కానీ తల్లిదండ్రులుగా మీకు వీళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే మేడం, లాంగ్ టర్మ్ అనేది ఇంజనీరింగ్ విషయంలో సక్సెస్ అవ్వదు మేడం. వేరేజ్ బైపీసీలో సక్సెస్ రేట్ ఉంది. కారణం ఏంటంటే మేడం, ఇప్పుడు బైపీసీ 1 టర్మ్ లాంగ్ డ్రాప్ ఇయర్ అంటారు. ది డ్రాప్ ఇయర్ అనేది 1 డ్రాప్ ఇయర్, 2 డ్రాప్ ఇయర్స్, 3 డ్రాప్ ఇయర్స్ వరకు కూడా బైపీసీలో గతంలో ఉండేది. ఇప్పుడైతే 2 డ్రాప్ ఇయర్స్ అనేది న్యాచురల్గా ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇంజనీరింగ్లో అది అసాధ్యం మేడం. ఎందుకంటే మనకి కాబట్టినటువంటి సీట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి, ఈడ కాపితే ఇంకో దగ్గర. కానీ ఆ అవేర్నెస్ లేదు. పేరెంట్స్ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ప్రెజర్ కూడా పెట్టేస్తుంటారు పిల్లల మీద. ఆ ప్రెజర్ కూడా ఉండకూడదు పిల్లల పైన. అసలు పిల్లల పైన ప్రెషర్ పెట్టడం వల్ల ఏమైపోద్ది అంటే మేడం, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 7 గంటల నుంచి ఒక 14 గంటలు చదివించడం వల్ల ఈ ప్రెషర్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో తప్పించుకునే క్రమంలో భాగంగా ఎటు పడితే అటు చెల్లాచెదురుగా వెళ్ళిపోతుంటాం. సో మనం ఇప్పుడు తమిళనాడు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మేడం. యాక్చువల్గా ఈ తమిళనాడు యూనివర్సిటీస్ అనేవి చాలా బలమైనటువంటి ఆర్థిక స్తోమత ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అన్నారు. ఈవెన్ ఫీజుల పరంగా తీసుకున్నా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కడితే మీకు చెన్నైలో మంచి యూనివర్సిటీలో కూడా సీట్లు దొరికేటువంటి పరిస్థితి ఉంది మేడం. అంటే వాళ్ళ దగ్గర బేస్ లెవెల్ నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు. ఇప్పుడు అమృత యూనివర్సిటీ తీసుకున్నప్పుడు వారికి 6 లక్షల రూపాయల ఫీజు వరకు ఉంది. న్యూ కోర్సెస్ ఉన్నాయి. ఈ 60 to 80% వచ్చిన వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన దగ్గరికి వస్తుంటారు మేడం. వచ్చి సార్ మాకు కొద్దిగా CBITలో కానీ VNRలో కానీ వాసవిలో కానీ సీట్. తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో
పాలసీ మేకింగ్లోనే కొంత కాంప్లెక్సిటీ ఉండటం వల్ల సీట్ ప్రాసెస్ అనేది చాలా టైట్గా ఉంటుంది మేడం. అదే మీరు బెంగళూరుకి వెళ్ళింది అనుకోండి, ఉదాహరణకి బెంగళూరులో టాప్ 5 కాలేజ్ తీసుకున్నప్పుడు ఆర్వీ కాలేజ్ అని, బిఎంఎస్ కాలేజ్ అని, లేకపోతే పెస్ కాలేజ్ అని చెప్పేసి, ఎంఎస్ రామయ్య, దీస్ ఆర్ ది లెజెండ్ కాలేజెస్ అనమాట. మీరు అక్కడికి వెళ్తే కామన్గా మీకు ఒక ఇంత డొనేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 70 lakhs ఆర్వీ కాలేజ్లో ఉంది మేడం, మనం 70 lakhs కట్టుకోగలిగితే 60,000 సీట్ ఇచ్చేస్తారు. అంటే అది బ్రైబ్ రూపంలో కాకుండా మనం వైట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ పాలసీలో కొంత అస్పష్టత వల్ల మనకి ప్రాబ్లం ఉంది. తమిళనాడులో కానీ మీకు బెంగళూరులో కానీ ఇటువంటి అస్పష్టత అనేది ఏముండదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఒక 70% ఇంటర్మీడియట్లో వచ్చేసింది, పర్వాలేదు, అది చూసుకుంటారు వాళ్ళు. మీకు ఎంత పెద్ద కాలేజీలో అయినా మీరు సీట్ తీసుకోవచ్చు. మోరోవరు మన తెలంగాణ వర్సెస్ ఇప్పుడు తమిళనాడు లేకపోతే బెంగళూరు తీసుకున్నప్పుడు మేడం, డైవర్సిటీ. తెలంగాణలో తెలుగు మాట్లాడేటువంటి పిల్లలు తప్ప వేరే పిల్లలు ఇక్కడ ఎవరు లేరు. మీరు బెంగళూరుకి వెళ్ళినారు అనుకోండి, ఒక 20 రాష్ట్రాల వాళ్ళు కనిపిస్తారు అనమాట అక్కడ. అంటే అక్కడ మల్టీ లాంగ్వేజ్ కల్చర్ లేకపోతే డైవర్సిటీ కల్చర్ అనేది వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్లో మొదటి నుంచి చొప్పించి ఆ రకమైనటువంటి ఫెసిలిటేషన్ అని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేడం, మీరు అన్నట్టు నార్త్లో కూడా కొంత మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఢిల్లీ మార్కెట్ అనేది బాగా ఇండస్ట్రీస్ పరంగా ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో కూడా మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, బెన్నెట్ యూనివర్సిటీ కానీ, జీడీ గోయంకా యూనివర్సిటీ కానీ, అటు ఉత్తరాఖండ్కి పోయినప్పుడు షూల్నీ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా యూపీఎస్ యూనివర్సిటీ కానీ, గ్రాఫిక్ కేరా యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇంకొన్ని మధ్యప్రదేశ్ ప్రాంతంలో కూడా ఐటీఎం యూనివర్సిటీ అని రకరకాల పేర్లతో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. సో పేరెంట్ సరైనటువంటి మెంటర్ని ఎంచుకొని, సరైనటువంటి కెరియర్ కౌన్సిలర్ లేకపోతే కెరియర్ గైడ్ని ఎంచుకోవాలి. సో వాళ్ళకున్నటువంటి సార్ నార్త్కి వచ్చేసరికి దానికి పర్టికులర్గా ఏమైనా ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందా? ఏం లేదు మేడం. ఇప్పుడు యాక్చువల్గా నార్త్లో మీరు ఇది మంచి క్వశ్చన్ అడిగారు మేడం. నార్త్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే మేడం, బీటెక్ అనేది వాళ్ళకి ఇక్కడ బిఏ తెలుగుతో సమానం. అందువల్ల బిఏ తెలుగు అనుకోండి, నాకు ఎందుకంటే మా మేనమామ తెలుగు టీచర్ మేడం, ఆయన తెలుగు పండిట్ అన్నట్టు. అందువల్ల తెలుగు భాష మీద నాకు కొంతవరకు నేను పట్టు సాధించగలిగినాను, కొంతవరకు బాగానే మాట్లాడతాను అన్నట్టు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అని మనకు నాంపల్లిలో ఉంది మేడం. ఎవరు ఆ కాలేజీలో చేరరు పాపం. అది అంత సెంటర్లో పెట్టుకొని అన్ని ఎకరాల క్యాంపస్ పెట్టుకొని అక్కడ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చాలా మంచి మంచి కోర్సెస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకు చదవరు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇలాంటి, అదేవిధంగా జేఎన్ఎఫ్ఏయు ఇలాంటి చాలా మంచి కోర్సెస్ ఉన్నప్పుడు వీటిలో పిల్లలు చదవరు. అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి బీటెక్ అనేది మన బిఏ తెలుగుతో సమానం. కాబట్టి నార్త్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫీజులు చాలా తక్కువ ఉంటాయి మేడం. ప్లస్ వాళ్ళకి లాంగ్వేజ్ రావడం అనేది అడిషనల్ బెనిఫిట్. ఇంగ్లీష్, హిందీ కంఫర్టబుల్గా మాట్లాడేస్తారు. పిల్లలు మనకన్నా పోల్చుకున్నప్పుడు మనకు జనరల్గా సిగ్గు, బిడియము, తర్వాత రకరకాల సోషల్గా కలవలేకపోవడం, ఇలాంటివన్నీ మింగిల్ అవ్వలేము. కానీ నార్త్లో ఏంటంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ జర యాక్టివ్ ఉంటారు, ఈవెంట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు, సోషల్ లైఫ్ని ఎక్కువ గడపాలనేటువంటి చూస్తారు. కాబట్టి ఇవన్నీ లక్షణాలు మీరు నార్త్కి వెళ్ళడం వల్ల మీకు న్యాచురల్గా వస్తాయి. వీటన్నిటికి మించి చవక, మన నాన్వేషన్ గారు చెప్పినట్టుగా చవక. సో ఈ చౌక బేరం అనేది మీకు నార్త్ వాళ్ళకి బాగా వర్తిస్తుంది మేడం. ఎందుకంటే ఒక 7-8 లక్షల రూపాయల్లో, 9 లక్షల రూపాయల్లో కూడా మీకు హాస్టల్తో కలిపి బీటెక్ మొత్తం కూడా అయిపోతుంది. వేరే ఇక్కడ మన దగ్గర అది కూడా మేడం నార్త్లో మనం తీసుకున్నప్పుడు ఒక మంచి సిస్టమ్ ఏంటంటే మేడం, ఎవ్రీ 6 months ఒకసారి ఫీజు కట్టుకోవాలి. డొనేషన్ అన్న పాయింట్ అసలు లేదు. మనకు తెలంగాణలో తీసుకున్నప్పుడు ఒక చిన్న కాలేజ్ తీసుకున్నా కూడా మాకు ఒక 4 lakhs డొనేషన్ ఇవ్వండి, లేకపోతే ఒక 5 లక్షల డొనేషన్ ఇవ్వండి, ఏది లేకపోతే 1 time కట్టండి, ఇట్లాంటివన్నీ మనకి ఇక్కడ నడుస్తుంటాయి. మీకు నార్త్లో ఆ సిస్టమ్ అనేది లేదు. బెంగళూరు ఎక్స్పెన్సివ్, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు 50 to 90% ఉన్నటువంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్, బాగా డబ్బున్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు మేడం. మోడరేట్గా మధ్యతరగతి ఉంది కొంచెం. మాకు ఇప్పుడు మా నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం లేకపోతే ఆ బెల్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం యాక్సెసిబిలిటీ తమిళనాడు కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి తమిళనాడు దగ్గర పెట్టుకున్నట్లు మోడరేట్ పేరెంట్స్ అంటే 1 లక్ష దగ్గర నుంచి మొదలుపెట్టి సంవత్సరానికి ఒక 6 లక్షల వరకు ఆ బడ్జెట్ అనమాట. లో బడ్జెట్ ఉంది మనకి 6-7 లక్షల రూపాయలు, లేకపోతే 7-8 లక్షల రూపాయలు, 10 లక్షల కన్నా నా వల్ల కాదు, నాకు క్యాంపస్ బాగుండాలి, మంచిగా యాక్టివిటీస్ ఉండాలంటే మాత్రం నార్త్ అనేది తక్కువ బడ్జెట్. ఎందుకంటే అది మన బిఏ తెలుగు కదా మేడం. బిఏ తెలుగుకి మన ఊర్లో ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది మేడం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో 2500 ఉంటుంది సంవత్సరానికి ఫీజు. కానీ వాళ్ళకి కూడా 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది. కాకపోతే దాన్ని మనం మర్చిపోయినాం అంతే. సార్ ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో షూలిని యూనివర్సిటీ, దానికి ఎలా ఉంటుంది సార్? ఎగ్జామ్ ఏమైనా పర్టికులర్గా రాయాలి? ఏ దానికి అసలు ఎగ్జామ్స్ లేవు మేడం. నార్త్లో స్ట్రైట్ అవే మనం పోయినావా. ఇప్పుడు షూలిని కూడా ఒక ప్రకృతి సోయగాల మధ్యలో
జీరో పొల్యూషన్ ఏరియా అది. మీకు షూలిని యూనివర్సిటీలో ప్రకృతిని ప్రిజర్వ్ చేయడం మీద వాళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతారు అనమాట. అంటే ఆ కాలేజ్ కట్టేటప్పుడు ఉన్నటువంటి రాక్స్ని, చెట్లని ప్రిజర్వ్ చేస్తూ ఒక అందమైనటువంటి, ఇప్పుడు యాక్చువల్గా మన జనాల్లో కూడా కొంత విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మేము చిన్నప్పుడు అందరూ బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్ లేకపోతే మా మండల అధ్యక్షుడు పిల్లలు వాళ్ళందరూ ఊటీకి పోయి చదువుకునేవాళ్ళు. అంటే అప్పట్లో అది క్రేజ్ అన్నట్టు. కానీ ఇప్పుడు కూడా డెహ్రాడూన్ అనే ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున మోడీ గవర్నమెంట్ వచ్చేసి ప్రవేశపెట్టిన తర్వాత దగ్గర 100 యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. కానీ ఎక్కువగా దాని గురించి ఎవరికి అంత తెలియదు. అవగాహన లేదు. డెహ్రాడూన్లో తీసుకున్నప్పుడు టాప్ 3 యూనివర్సిటీస్ కొన్ని ఉన్నప్పటికీ, యూపీఎస్ లైక్ ఇది గ్రాఫికల్ ఇటువంటి ఉన్నప్పటికీ, అన్ని యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మన దగ్గర టాప్ కాలేజెస్ కన్నా ఒక 5 times బెటర్గా ఉంటాయి. ఎందుకంటే నార్త్లో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో చదవరు మేడం. ఢిల్లీ సిటీ వాళ్ళకి ఏంటంటే ఆ హస్బెండ్ అంతా కానీ చిన్నప్పటి నుంచి విని ఇసుకు పుట్టేసేసి వాళ్ళందరూ డెహ్రాడూన్ 1 night జర్నీ, ఢిల్లీ టు డెహ్రాడూన్ 1 night జర్నీ అనమాట. అంటే నైట్ మనం 9 గంటలకు ఎక్కితే పొద్దున్న 5 గంటలు 6 గంటలు దిగేస్తారు. ఇప్పుడు మనకి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఇక్కడ నుంచి వచ్చి మనకి హైదరాబాద్లో ఎక్కడ చదువుకుంటారు, వాళ్ళందరూ ఢిల్లీలో పోయి కొద్దిసేపు, అంటే ఇప్పుడు దాకా మనం పేరెంట్స్తో ఉండాల్సి వచ్చింది. మనం ఈ యొక్క కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, కొంచెం ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం అనుకునేటువంటి పిల్లలందరూ డెహ్రాడూన్కి పైన అవడం అనేది ఇది ఢిల్లీ వాసుల్లో ఉంది. మన తెలుగు పిల్లలు కూడా చాలా యూనివర్సిటీస్ చదువుతున్నారు. మొత్తం మీద ఏ నార్త్ యూనివర్సిటీ అంటే మీకు ఢిల్లీలో ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్, ప్రకృతిని ఆరాధించేటువంటి ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ప్లస్ ఆహ్లాదకరమైనటువంటి గాలి, మంచి స్వచ్ఛమైనటువంటి ప్రకృతి వడిలో చదవాలనుకున్నటువంటి పిల్లలకి డెఫినెట్గా షూలిని ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఉత్తరాఖండ్లో మీకు అన్ని యూనివర్సిటీస్ కూడా ప్రకృతి సోయగాల మధ్యలో అలరారుతూ ఉంటాయి. సార్ ఇది వాట్ అబౌట్ కెల్విఎం యూనివర్సిటీ జెన్జీ? ఈ జెన్జీ టాపిక్ కూడా చాలా నడుస్తుంటుంది మేడం. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ కెల్విఎం అనుకోండి, పొలారిస్ అనుకోండి, లేకపోతే నెక్స్ట్ వేవ్ అనుకోండి, న్యూటన్స్ అనుకోండి, స్కేలార్ అనుకోండి, ఇవన్నీ జెన్జీ జనరేషన్ కాలేజెస్. దీంట్లో మంచి ఏంటంటే మేడం, ఇప్పుడు సిబిఐటి నాకు ఇష్టమైన కాలేజ్ తెలంగాణలో, లేకపోతే చెన్నైలో అయితే ఎస్ఎస్ఎన్, సిఐటి. వీటిల్లో వీళ్ళకి కొంతమందికి సమాధానం చెప్పాలి మేడం వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు వ్యవస్థలో ఉన్నారు. అంటే సిలబస్ అనేది మనిషి యొక్క ఇంజనీరింగ్ విద్యలో విత్తనం లాంటిది మేడం. సరైనటువంటి సిలబస్ పెట్టడంలోనే 80% ఫెయిల్యూర్ని ఎదుర్కొంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ యొక్క గ్యాప్ని గుర్తించినటువంటి కొంతమంది యువకులైనటువంటి ఐఐటియన్స్ ఎవరైతే ఒక 50 లక్షలు, ₹1 కోటి ప్యాకేజ్ కొట్టారో, సో కొట్టే మార్గం మాకు తెలుసు కదా, మాకు తెలిసిన మార్గాన్ని మిగిలిన మా తమ్ముళ్ళందరికీ కూడా ఇద్దామనేటువంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటిదే ఈ జెన్జీ జనరేషన్ కాలేజెస్. సో ఈ జెన్జీ జనరేషన్ కాలేజెస్ యొక్క బీజం పడ్డానికి కారణం వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 అని ఒక పాలసీ వచ్చింది మేడం. దీని ప్రకారంగా వేణుగోపాల్ రెడ్డి కూడా ఒక 1000 మందిని తీసుకొని చదువు చెప్పొచ్చు, లేదా మీరు కూడా ఒక బంజారా హిల్స్లో ఒక తీసేసుకొని ఒక బిల్డింగ్ తీసుకొని మీరు కాలేజీని రన్ చేయొచ్చు. ఒకప్పుడు ఇది క్రైమ్. అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఎనీ ఇంటలెక్చువల్ కెన్ ఓపెన్ a college and he can associate with someone and he can teach or చట్టం మేరకు తను ఆ వ్యవస్థను రన్ చేసేదానికి తనకు అధికారం అనేది కట్టబెట్టబడింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. ఆ ప్రకారంగా వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ ఒకటే లాస్ జనరల్గా మనకు కొంత కనిపిస్తుంది మేడం, సిలబస్ ప్రకారంగా దే ఆర్ ఆన్ పార్ విత్ ద సిలికాన్ వ్యాలీ. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రపంచం అంతటికి బర్త్ ప్లేస్ వచ్చేసి సిలికాన్ వ్యాలీ మేడం. ఇది యూఎస్ఏలో ఉంటుంది. సో అక్కడి నుంచి సిలబస్ తీసుకొచ్చుకొని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. తద్వారా పిల్లవాడికి టాప్ నాచ్ సిలబస్ దొరుకుతుంది. ఇది మేలు. లాస్ ఏమంటే పిల్లవాడు దానికి ప్రిపేర్డ్ ఉన్నాడా లేదా, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి మనకేంటంటే ఇప్పుడు ఉదాహరణకి మేమంతా క్యాంపస్లో చదువుకున్నాడు, పెద్ద క్యాంపస్ కావాలి. ఇప్పుడు మా స్కూల్లో 400 ఎకరాలు ఉండేది. నాకు ఎవడన్నా కానీ 4 గోడల మధ్య అయితే ఏదో కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అంటే కంజెషన్ ఉంటుంది. ఈ అన్ని కాలేజీల్లో ఈ కంజెషన్ ఉంది మేడం జెన్జీ జనరేషన్ కాలేజ్లో. స్టిల్ యాజ్ ఫార్ యాజ్ సిలబస్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫార్ యాజ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కన్సర్న్, దే ఆర్ యాక్టింగ్ ప్రోయాక్టివ్లీగా పనిచేస్తున్నారు, ప్రజలతో కలిసి పనిచేస్తున్నారు. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇప్పుడు సపోజ్ సొసైటీ ఉంది వాళ్ళకి ఆడుకునేదానికి బ్రహ్మాండంగా వాళ్ళకి ప్లేస్ ఉంది, ఇంటి దగ్గర నుంచి పంపించుకుంటాం. అటువంటి పిల్లలకు వచ్చేసి ఇది బాగానే ఉంటుంది. క్యాంపస్ లైఫ్ మిస్ అవ్వడం అనేది వదిలిపెట్టేస్తే జెన్జీ జనరేషన్ కాలేజెస్ ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ డూయింగ్ వెల్.
ఓకే సార్, అంటే ఇప్పుడు మనం పర్సంటేజ్ వైజ్గా ఏది బాగుందని చూసాం కానీ దెన్ కమింగ్ టు బ్రాంచెస్, ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు 2-3 బ్రాంచెస్కి స్టిక్ అయి ఉండిపోతారు. ఓకే, ఈ కాలేజ్లో రాకపోతే నాకు నెక్స్ట్ కౌన్సిలింగ్లో చూస్తా, థర్డ్ కౌన్సిలింగ్లో చూస్తా వస్తుందేమో అని, లేదంటే నాకు ఇది దగ్గరలో ఉంది. బట్ కొన్ని డిగ్రేడ్ అయిన ఆ బ్రాంచెస్ కూడా ఉండిపోతున్నాయి. సో అలా కాకుండా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో ఈ 2 రాలేదు మనకి, ఫర్దర్గా దీనికి ఫ్యూచర్ ఉంది అంటే? మేడం, యాక్చువల్గా ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక పెద్ద రుగ్మతగా చెప్పాలి. ఐ మీన్ లైక్ ఇదేంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక 10 బ్రాంచ్లు చెప్తాను మేడం. మీరు ఎవరైతే 10 టీవీ మన ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్కి భవిష్యత్తు ఉంటుందా లేదా, మీ యొక్క ఓటింగ్ని కూడా దీంట్లో తెలపచ్చు. ఇందులో ఫస్ట్ ప్లేస్గా నాకు ఎక్కువ ఆసక్తిగా నేను చెప్పేటువంటి ఒక టెక్నాలజీ మేడం, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. ఫ్యూచర్ భారతదేశంలో మొత్తం 300 సీట్లే ఉన్నాయి మేడం. భారతదేశంలో ఈరోజు 1,00,000 పైన 2,00,000 పైన ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ ఉన్నాయి. కానీ 300 మంది ఇంజనీర్స్ ఎలా సరిపోతారు మేడం? ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాలానికి అది ఇంపార్టెంట్ కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ లేదు మేడం. ఓకే, కోర్స్ నెంబర్ 1 అయిపోయింది మేడం. కోర్స్ నెంబర్ 2, ఎవరైతే మన వ్యూయర్స్లో చైనా వెళ్ళొచ్చు ఉంటారో, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళొచ్చు ఉంటారో, అక్కడ రోబోటిక్స్ సర్వ్ చేస్తున్నాయి. రోబోటిక్స్ వచ్చేసి వాళ్ళకి హోటల్లో సర్వ్ చేస్తున్నాయి, వాళ్ళకి ఇంట్లో పని మనుషులుగా ఉంటున్నాయి, వాళ్ళకి డ్రైవర్లెస్ కార్స్గా కూడా వాళ్ళకి యూజ్ అవుతున్నాయి. సో ఈ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది మేడం. అక్కడ దాకా వచ్చిన వుహాన్ వైరస్ మన దాకా ఎట్టొచ్చిందో అక్కడ దాకా వచ్చినటువంటి రోబోటిక్స్ కూడా మనకు వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కాలేజీ లేదు మేడం. సో పెద్ద ఎత్తున టెస్లా కానీ బీవైడీ అంటే కార్ల కంపెనీ మేడం, వీళ్ళందరూ కూడా డ్రైవర్లెస్ కార్స్ మీద లక్షలాది కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ డ్రైవర్లెస్ కార్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఒకటి కూడా లేదు. వీటన్నిటికి వదిలిపెట్టేసి మేడం. మామూలుగా బాగా డబ్బు సంపాదించాలంటే మీకు తెలిసినంతలో ఏ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ బెంచ్ వాళ్ళు సంపాదించేదానికి బెస్ట్ ప్రొఫెషన్ ఏందో చెప్పండి మేడం. ఫస్ట్ బెంచ్ వాళ్ళు వదిలిపెట్టండి, ఏది చెప్పండి? ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఒక యూట్యూబ్ పెట్టుకొని టెక్నాలజికల్ గా టెక్నాలజీ కోటి 2 కోట్లు కాదు మేడం, మాదంతా ఆశ ఎక్కువ మేడం. 100 కోట్లు సంపాదించాలి. నేను చెప్పండి, నేను లాస్ట్ బెంచ్ 100 కోట్లు సంపాదించాలి, ఏం చేస్తే వస్తుందో చెప్పండి మీరు. వాళ్ళు చెప్తారు పాలిటిక్స్ లో చేరాలి. పాలిటిక్స్ అనేది అది కరప్షన్ బేస్ ఉంటుంది, లీగల్ గా సంపాదించాలి. అప్పుడు ఓకే, లీగల్ గా అంటే టెక్నికల్ గా వెళ్ళమంటారా? రియల్ ఎస్టేట్ మేడం కాదా? లాస్ట్ బెంచ్ లో ఉన్నటువంటి వాళ్ళే కదా అందరు రియల్ ఎస్టేట్ చేసి ఈరోజు 10,000 కోట్లు కానీ 50,000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కానీ సంపాదించగలిగేది. రియల్ ఎస్టేట్ అనేది భారతదేశానికి అవసరం మేడం. ఎందుకంటే మన ఆల్రెడీ 150 దాన్ని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా ఎందుకు లేదు. ఇప్పుడు బీబీఏ రియల్ ఎస్టేట్ అనే ఒక బ్రాంచ్ పెట్టుకుంటే, బట్ అది ఉంది అని ఒక అవేర్నెస్ కూడా లేదు కదండి. అదే మనం చేసే ప్రయత్నం అదే. ఇప్పుడు బీబీఏ రియల్ ఎస్టేట్ చేస్తే లాస్ట్ బెంచ్ వాడే 100 కోట్లు సంపాదించగలిగినప్పుడు ఒక 99.9% వచ్చిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ చేసి వాడి యొక్క చిప్లో కొంచెం సోషల్ యాక్టివిటీ అనేదాన్ని చూపించాం అనుకోండి, వాడు ఆల్రెడీ ఇంటెలిజెంట్ ప్లస్ వాళ్ళలో మన సోషల్ ఎలిమెంట్ని మనం ఇంజెక్ట్ చేయగలిగితే వాడి యొక్క విస్తృత రూపాన్ని సంబంధించి భారతదేశం మరో దుబాయ్ అవుతుంది కదా. మీరు అన్నట్టు బిఏ పాలిటిక్స్, మన ఎన్బిఏ సిబిఎన్ గారు ఎవరు అసలు బిఏ అన్న కాన్సెప్టే ఎత్తారు, కానీ బిఏలో చాలా కేటగిరీస్ ఉంటాయి. చాలా కేటగిరీ మేడం. బిఏ ఇంగ్లీష్, బిఏ పొలిటికల్ సైన్స్. ఈరోజు చాలా అసలు ఇంకొక యూనివర్సిటీ కేటగిరీ తీసుకున్నప్పుడు లిబరల్ ఆర్ట్స్, ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం మేడం జంజీ యూనివర్సిటీస్ గురించి. అదేవిధంగా ఇంకొక కేటగిరీ ఆఫ్ యూనివర్సిటీస్ భారతదేశంలో వచ్చున్నాయి మేడం. ఇది ఎవరి కోసం అంటే టు క్యాటర్ ద ఇంటెలిజెంట్ పీపుల్, నాట్ ఫర్ ది గో విత్ ద ఫ్లో పేరెంట్స్. ఇంటెలిజెంట్ పీపుల్. ఉదాహరణకి ఫ్లేమ్ యూనివర్సిటీ ఉంది మేడం. ఫ్లేమ్ యూనివర్సిటీలో అన్ని బిఏలే ఉంటాయి, కానీ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ నాచ్ పొలిటీషియన్స్, టాప్ నాచ్ బ్యూరోక్రాట్స్, ఆల్ ఐఏఎస్ ఐఏపీఎస్ ఆఫీసర్లు పిల్లలందరినీ తీసుకుపోయి ఫ్లేమ్లో చేరుస్తున్నారు. కానీ పేదవాడు కష్టపడి 20 లక్షలు డొనేషన్ కట్టి ఏదో ఒక పిచ్చి కాలేజీలో చేస్తున్నాడు. ఫ్లేమ్ యూనివర్సిటీలో చేరితే 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది, వాడి యొక్క విజన్ టువర్డ్స్ ది వరల్డ్ అనేది మొత్తం మారిపోతుంది. పేరెంట్స్ చూసేదే ఫ్యూచర్ కోసం. ఇప్పుడు ఫ్లేమ్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది మేడం. ఎంతసేపటికి మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి తెలుస్తుంది, మనకు అపోలో యూనివర్సిటీ గురించి తెలుస్తుంది, లేకపోతే XYZ యూనివర్సిటీ గురించి తెలుస్తుంది. క్రియా యూనివర్సిటీ అంటే అది ఎక్కడ ఉంది సార్ అని చెప్పేసి మా నెల్లూరు వాళ్ళు అంటారు. అది నెల్లూరులోనే ఉంది మేడం. శ్రీ సిటీ అని ఒక ప్రాంతంలో భారతదేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ మైండ్స్ అందరూ కలిసి ఆ యూనివర్సిటీని పెట్టారు. మరి ఆ యూనివర్సిటీకి సంబంధించిన సమాచారం మన ప్రజలకు లేనే లేదు. సాయి యూనివర్సిటీ, ప్లక్ష యూనివర్సిటీ, అట్రియా యూనివర్సిటీ. అట్రియా యూనివర్సిటీలో ఒక ప్రత్యేకమైన కోర్సు ఉంది మేడం. ఇది వచ్చేసి బ్యాటరీస్ ఇంజనీరింగ్.
ఈరోజు మనం లిథియం అయాన్ బ్యాటరీస్ అని చెప్పేసి లేకపోతే హైడ్రోజన్ బ్యాటరీస్ అని రకరకాల బ్యాటరీస్ వస్తున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు, దాని మీద మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. చైనాలో ఇప్పుడు మనం 5G అనేటువంటి టెక్నాలజీ వాడుతున్నాం మేడం. నెక్స్ట్ 6G కూడా కొత్తగా వచ్చేస్తుంది కదా. ఒకవేళ అట్లా జరిగినప్పుడు ఇండియాలో ఒక 10 కోట్ల జాబ్స్ సృష్టించబడతాయి. ఇది సిఎస్సి ఐఓటీ కానీ లేకపోతే ఈసీ ఐఓటీ అనే దాంట్లో దొరుకుతుంది మేడం. అది కూడా చదవట్లేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ మేడం, ఈరోజు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఓకే, మార్చ్ పెళ్ళిళ్ళ సీజన్లో ఒక 10 పెళ్ళిళ్ళు మేడం, నవంబర్ సీజన్లో ఒక 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే 60 లక్షల ప్యాకేజ్ వస్తుంది మేడం వాడికి. మరి బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కాలేజీలు లేవు, ఎవరు చదవట్లేదు. బీబీఏ తెలుగు BA తెలుగు మేడం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చేసుకుని నువ్వు క్లాస్ ఫస్ట్గా వచ్చినట్లయితే 20 లక్షల ప్యాకేజ్. ఎందుకంటే ఈరోజు మెడికల్ ఇంజనీరింగ్ కూడా తెలుగులో చెప్పాలని ఏఐసిటీ ఆదేశిస్తుంది. మరి తెలుగులో ఎవరు చెప్పాలా? వీళ్ళకి తెలుగు చదవటం రాయటం మర్చిపోయి మన వాళ్ళు బహుదూర కాలం అయిపోయింది. కానీ ఇన్నేళ్ళకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వాలు గుర్తించి ఇప్పుడు తెలుగులో తీసుకొచ్చాయి. సార్, ఇప్పుడు ఇంటర్ అయిపోయాక ఫారెన్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలన్న ఆప్షన్ కూడా, సో వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయండి? మేడం, ఇంటర్ వెళ్ళిన తర్వాత ఫారెన్ వెళ్ళటం అనేది మంచి ఆప్షనే. ఎప్పుడు అంటే పిల్లలని మనము ఇండిపెండెంట్గా ఎంకరేజ్ చేసి పెంచినటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, ఓకే, వ్యక్తిగతంగా వాళ్ళని ఎంపవర్ చేసి ఉంటారో పిల్లల్ని, అటువంటి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రధానంగా మేమైతే ఎక్కువ ఇప్పుడు మా పాప కూడా దుబాయ్కి వెళ్తుందనమాట. ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ఆశాజనకంగా లేదు కాబట్టి దుబాయ్ బిట్స్ పిలానీలో డబ్బున్నటువంటి పిల్లలందరూ కూడా అటు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒక 60-70 లక్షలు పెట్టుకుంటే పే బ్యాక్ పీరియడ్ లేకపోతే ROI అనే ఒక కాన్సెప్ట్ ఉంది మేడం. ROI అంటే మనం ఒక 70 లక్షలు కాలేజ్ మీద పెట్టినప్పుడు పిల్లవాడు మళ్ళీ ఎన్ని ఏళ్ళలో దాన్ని తిరిగి సంపాదించుకోగలడు. ఒక 3 ఇయర్స్లో వచ్చేస్తుంది. కంఫర్టబుల్గా డబ్బు ఉన్నటువంటి పిల్లలందరూ అక్కడ వెళ్ళటం వల్ల ఇక్కడ పెద్ద కాలేజీల మీద ఒత్తిడి తగ్గుతుంది. వాళ్ళు అనవసరంగా ఇక్కడ ఉండి ఇది బాగాలేదు అది బాగాలేదు అనేటువంటి అంటే కంప్లైంట్ బాక్స్గా ఉంటాం కన్నా మీకు సేఫెస్ట్ కంట్రీ దుబాయ్ చాలా బాగుంటుంది. అట్లా వెళ్ళేసి చదువుకుంటే అది వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు కేటగిరీ వైజ్గా 50% వద్దాం. అఫ్ కోర్స్ వాళ్ళకి అసలు ఆ JEE ఎంసెట్ ఇంజనీరింగ్ అన్నది ఆ కాన్సెప్ట్ లేకుండా, అంటే ఆబ్వియస్లీ 50% ఉందంటే, బట్ ఇందులో కూడా చాలా మంది అనుకుంటారు నేను చదవాలి ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఆప్షనే చూస్తారు పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా. సో వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? మేడం, యాక్చువల్గా ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు మేడం. జనరల్గా US పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు 10+2+4. మన ప్రభుత్వాలు చేసినటువంటి తప్పు వల్ల డిగ్రీ 3 ఏళ్ల కోర్సు అది కానీ చదివితే మనకి US కానీ పోయేదానికి ఆప్షన్ లేదనేటువంటిది మైండ్లో బలంగా కూర్చొనేసి డిగ్రీ కాలేజీలు మొత్తం దేశవ్యాప్తంగా పతనానికి కారణమైంది. ఇది గుర్తించినటువంటి నీతి ఆయోగ్ లేదా భారత ప్రభుత్వం ఇప్పుడు డిగ్రీని 4 ఇయర్స్ చేసింది మేడం. 3+1 ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దాన్ని ఏం పేరు పెట్టారంటే ఉదాహరణకి BA హానర్స్, BSc హానర్స్, అదేవిధంగా BBA హానర్స్. ఇప్పుడు అన్ని డిగ్రీస్ కూడా 4 ఇయర్స్ అయిపోయినాయి. ఈ బీటెక్ అనే దానికి ఆ ప్రేమలో పడ్డానికి కారణం వచ్చేసి అది 3 కాకుండా 4 ఉండటం. ఈ తప్పుని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని కోర్సుల్లో కూడా 4 ఇయర్స్ దాన్ని పెట్టేసింది. కాబట్టి ఇప్పుడు బీటెక్ అయినా BSc అయినా BA అయినా హోటల్ మేనేజ్మెంట్ అయినా BED అసలు ఒక దారుణమైన విషయం ఏంది చెప్పాలి మేడం. టీచర్ అవ్వాలనే కళ ఒక్కడ కూడా కంటం లేదు మేడం. వెరైటీగా ఇప్పుడు సమస్య మామూలుగా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే అందరికీ మ్యారేజ్ కావాలి కానీ ఆడపిల్లొద్దు. ఓకే, అందరికీ అన్నీ కావాలి, అంటే బిల్డర్ కావాలి, లేకపోతే ఈవెంట్ మేనేజర్ కావాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ వాడు కావాలి, అవి మాత్రం ఎవరు చదవద్దు. టీచర్ కావాలి కానీ ఆ చదువులు మాత్రం మేము ఎవరు చెప్పేవాళ్ళు లేరు. టీచర్స్కి వస్తాయి. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి వస్తే మేడం తీవ్రమైనటువంటి ఫ్యాకల్టీ కొడుతుంది. ఫ్యాకల్టీ అంటే ఏంటంటే మేడం, నేను కూడా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట యాక్చువల్గా నేను. అయితే మా డిపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు నైట్ చదువుకొని పోయి పొద్దున్న చెప్పేటువంటి ఫ్యాకల్టీ కాకుండా పిల్లలకి యొక్క మానసిక పరిస్థితికి తగ్గట్టు ఎడ్యుకేట్ చేసే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు BA సైకాలజీ మేడం, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మొబైల్స్, ఇన్స్టా రీల్స్ తిప్పి 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 మొత్తం సత్యనాశ అయిపోయింది మైండ్. ఈ పిచ్చి వాళ్ళందరినీ చూడడానికి పిచ్చి డాక్టర్లు కావాలి. అంటే ఫస్ట్ కెరియర్ కౌన్సిలర్స్ కావాలి, దాని తర్వాత సైకాలజిస్టులు కావాలి, దాని తర్వాత సైకియాట్రిస్ట్. మరి ఎవరు చదవకపోతే ఎక్కడి నుంచి వస్తారు మేడం? బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ స్క్రీన్ టైం, మొబైల్ తెచ్చినటువంటి మొబైల్ జనరల్గా ఏంటంటే మేడం ఒక 2-3 అవర్స్ వాడుకుంటే పర్లేదు, కానీ రోజు 8 గంటలు 10 గంటలు 12 గంటల దాకా స్క్రోల్ చేస్తే ఒక 5 ఇయర్స్కి వాడి యొక్క అంటారు, నమ్నెస్ అంటే వాడు నిస్తేజం అయిపోయేసి
వాడు సైకాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోవాలి. మరి సైకాలజీ ఎవరు చదవకపోతే ఎట్లా మేడం? అసలు ఆ సైకాలజీ కోర్స్ ఎక్కడ ఉంది? ఎంత పెద్ద తెలంగాణ. ఇంకొక గంభీరమైన పాయింట్ ఏంటంటే ఇవన్నీ గుర్తించి చేయాల్సినటువంటి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ కోర్సులన్నిటికీ ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేసింది మేడం. ఇది అన్నిటికన్నా అత్యంత దారుణమైనటువంటి విషయం. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇంజనీరింగ్ కాలేదు, ఓకే, నాకు అందులో ర్యాంక్ రాలేదు, బట్ నేను ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకా ఫర్దర్గా వెళ్ళాలి, నా ఫ్యూచర్ బాడీ అంటే 5 కోర్సెస్ చెప్పండి. అంటే బీటెక్ కాదు, మనం అది కాకుండా పర్సన్ ఎనీ ఫర్దర్గా వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను చదువుకోవడానికి కొంతమంది స్తోమత ఉండదు, మంచిగా వాళ్ళు చదువుతారు, పర్సంటేజ్ బాగుంటుంది, బట్ వాళ్ళకి ఆర్థిక పరంగా కొంచెం స్తోమత ఉండకపోవచ్చు, అలా కూడా ఉంది. సో అలాంటి వాళ్ళకి పని చేయాలి అంటే ఇప్పుడు హ్యాండ్ వర్క్ అని ఒకటి ఉంటుంది మేడం, తర్వాత వచ్చేసి డెస్క్ వర్క్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ వర్క్ కిందకు వచ్చేసి డ్రోన్ టెక్నాలజీ మేడం, లేకపోతే ఈవీ లైక్ ఎరెక్షన్స్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ అక్రాస్ ఇండియా, ఇది ఒక పని నేర్చుకోవచ్చు. డ్రోన్స్ ఎగరేయటం, ఈరోజు అగ్రికల్చర్ డ్రోన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, దాంట్లో ఎండ్ టు ఎండ్గా నేర్చుకున్నట్టయితే విపరీతంగా. మొబైల్ రిపేరింగు, అదేవిధంగా ఆండ్రాయిడ్, దాంట్లో iOS అని 2 రకాలు ఉంటాయి, అటువంటివి నేర్చుకోవచ్చు. అన్నిటికన్నా మించి హోటల్ మేనేజ్మెంట్ మేడం. ఈరోజు ఎవరైనా సరే మేడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలని కలగనేటువంటి వాళ్ళందరికీ మీ వైఫ్ సాటర్డే సండే కానీ వంట చేయమంటే మాత్రం అందరికీ డైవర్స్ కన్ఫామ్. కాబట్టి మీకు అందరికీ వండి పెట్టేదానికి హోటల్స్ కావాలి, హోటల్ మేనేజ్మెంట్ ఎవరు చదవకూడదు. కంఫర్టబుల్ మేడం, మీరు కొంచెం మంచిగా వెస్ట్రన్, ఎంతసేపుకి ఇడ్లీ దోశ సాంబార్ పెట్టడం నేర్చుకోవడం కదా, జర వెస్ట్రన్ స్టైల్లో పిజ్జాస్, బర్గర్స్, లేకపోతే ఏదన్నా జపనీస్ స్టైల్. కానీ హోటల్ మేనేజ్మెంట్ పైన అంత కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది. హోటల్ అంటే మనకు వెంటనే కిచెన్ గుర్తొస్తుంది, లేకపోతే అలా ఉండడం కాకపోతే అందులో చాలా డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఉంది మేడం. ఈరోజు హోటల్ ఇండస్ట్రీ నడవాలంటే ఇప్పుడు అది కూడా జస్ట్ లైక్ అన్ ఆర్గనైజేషన్ మేడం. దీంట్లో ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు, దాని తర్వాత మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు, టూరిజం సంబంధించి ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు, క్యులినరీ ఆర్ట్స్ అంటారు మేడం. క్యులినరీ ఆర్ట్స్ అంటే తెలుగులో పాకశాస్త్రం, దాన్ని చదివేవాడిని మాత్రమే చెఫ్ అంటారు. అది కాకుండా హోటల్ మేనేజ్మెంట్లో 1,00,000 డివిజన్స్ ఉంటాయి, అందరూ పోయి వంట చేయరు మేడం. సో ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్లో ఇప్పుడు ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలంటారు హోటల్ మేనేజ్మెంట్? NHM CAT అని ఒక ఎగ్జామ్ ఉంటుంది మేడం. యాక్చువల్గా ఎగ్జామ్ డేట్ అయిపోయింది అది. NHM CAT అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ JEE మెయిన్స్ ఎగ్జామ్. దానికి కూడా భారతదేశ వ్యాప్తంగా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి తర్వాత ఈ నేషనల్ వైడ్ ఉన్నటువంటి కాలేజెస్లో వాటికి అడ్మిషన్స్ ఇస్తారు. చాలా మంచి కోర్స్ అనమాట అది. ఇది కాకుండా లా చేసుకోవచ్చు, బాగా మాట చాతుర్యం ఉంది. లా చదివితే ఈరోజు చెట్టు కింద ప్లేయర్లా కాకుండా కొంచెం మంచి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, చట్టాన్ని అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆకాశమే హద్దుగా సంపాదన చేయొచ్చు. బాగా మాట్లాడగలిగేటువంటి వాడిని, మంచి టీమ్ బిల్డింగ్ స్కిల్ ఉండి ఆయన తీసుకొచ్చి ఇంజనీరింగ్ వేస్తే అనవసరంగా మనకి టైం వేస్ట్ అయిపోతుంది మేడం. అనవసరంగా ఆ సీట్ వేస్ట్ అయిపోతుంది, వాటి రిసోర్స్ అయిపోతుంది. సరే, ఎనీ బేసెస్ ఎనీ ప్లేసెస్లో కానీ ఒక ట్రెండ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి కూడా. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో చూసుకుంటే AI, డేటా అనాలిసిస్, ఆ ట్రెండ్ బాగా నడుస్తుంది అండ్ ఫర్దర్ ఫ్యూచర్ కూడా దానికే. సో దాంట్లో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటారు అసలు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ట్రెండ్ని ఫాలో అవటం అనేది మంచిదే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనుకోండి, డేటా అనలిటిక్స్ అనుకోండి, లేకపోతే డేటా సైన్స్ అనుకోండి, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అనుకోండి, ఇటువంటి బజ్ వర్డ్స్ చాలా మనకు వినిపిస్తున్నాయి. కాకపోతే దీంట్లో టాప్ క్లాస్ స్టూడెంట్స్ లేదా మ్యాథమెటిక్స్ బాగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇది అవకాశం మేడం. మీకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్లో మీరు సరైనటువంటి పెర్ఫార్మెన్స్ 10th క్లాస్ చూసుంటారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చూసుంటారు, 2 JEEలు చూసుంటారు. ఇన్ని చూసిన తర్వాత కూడా మీరు మ్యాథ్స్లో సరైనటువంటి పెర్ఫార్మెన్స్ లేనప్పుడు ఈ కోర్సులకు వెళ్ళకపోవడం మంచిది మేడం. ఎవరైతే మ్యాథ్స్ టాపర్స్ ఉన్నారో వాళ్ళు మంచిగా ఈ కోర్సులు తీసుకున్నట్లయితే దేశానికి వాళ్ళు ఫారిన్ నుంచి వాళ్ళు కరెన్సీని పంపించి దేశ అభివృద్ధిలో కూడా దోహదం చేయగలరు. ఓకే, సో ఆఫ్టర్ ఇంటర్ తర్వాత మెడిసిన్కి వెళ్ళాలి అన్న వాళ్ళకి ఏంటి ఆప్షన్స్ ఉన్నాయి మన ఇండియాలో? బైపీసీ అనేది అది సపరేట్ స్ట్రీమ్ మేడం. బైపీసీ చదువుకున్నటువంటి పిల్లలు మెడిసిన్స్కి వెళ్ళొచ్చు. మెడికల్ సీట్ అనేది తెలంగాణ అనేది ఇప్పుడు అడ్డా అయిపోయింది మేడం. తెలంగాణలో తీసుకున్నప్పుడు ఓన్లీ కేవలం 1:4 కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మనకి నీట్ క్వాలిఫై అయ్యేటువంటి పిల్లలు తీసుకున్నప్పుడు ఒక 40,000 మంది ఉంటారు, మనకు 10,000 సీట్లు దాకా ఉన్నాయి కాబట్టి దాంట్లో పెద్ద కాంపిటీషన్ లేదు. రాబోయే కాలంలో మోడీ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో మెడికల్ ఎడ్యుకేషన్ కూడా లిబరలైజ్ చేస్తుంది, అందరికి కూడా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి MBBS ఎప్పటికీ ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సే. సో దాంట్లో అయితే పెద్ద శాలరీస్ రాకపోయినా పర్టికులర్గా అమ్మాయిల విషయంలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి గర్ల్స్కి చాలా బాగుంది. అబ్బాయిలు కూడా ఆ లెగసీ కొద్దీ వాళ్ళు చదువుతూ ఉన్నారు.
సో అదర్ కంట్రీస్లో అంటే వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎంబీబీఎస్ అదర్ కంట్రీస్కి వెళ్ళటం మీద చాలా ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. ఇప్పుడు ఫిలిప్పైన్స్ అంతకుముందు బాగా నడిచింది మేడం. ఫిలిప్పైన్స్కి వెళ్ళే వాళ్ళు, చైనా, కెనడాకి వెళ్ళారు మేడం. అంటే దానికి ఖర్చు ఎక్కువ అయిపోద్ది అనమాట. మన వాళ్ళు ఏంటంటే బడ్జెట్ ఆప్షన్ చూసుకుంటారు. సో ఇప్పుడు జార్జియా అని ఒక కంట్రీకి వెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు చైనా డాక్టర్స్ అని మనం అంటూ ఉంటాం. ఫిలిప్పైన్స్ డాక్టర్స్, చైనా డాక్టర్స్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ ఇట్లా కొన్ని కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. సరే, ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఓకే ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నా అయిపోయింది బస్ అంటే పేరెంట్స్ కోసం, బట్ నేను క్రియేటివ్గా వెళ్ళాలి అనుకుంటున్నాను, క్రియేటివ్ వరల్డ్గా కొంచెం క్రియేట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి? యాక్చువల్గా మేడం ఈ క్రియేటివ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ తెలంగాణలో ఉందనే విషయం 99.9% తెలియదు మేడం. ఈ యూనివర్సిటీ పేరు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసబ్ ట్యాంక్. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో దీన్ని పెట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూస్ చేసి ఆ యూనివర్సిటీ పెట్టించారు. దీని అసోసియేషన్ కింద ఒక 18 కాలేజీలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇందులో చాలా రకాలైనటువంటి కోర్సు ఉంటుంది మేడం. యానిమేషను, గేమింగ్, మల్టీమీడియా, విఎఫ్ఎక్స్, వీడియో ఎడిటింగు, అదేవిధంగా మనకు వచ్చేసి ఇంటీరియర్ డిజైనింగు, ఫ్యాషన్ టెక్నాలజీ. నేను ఒక కోర్స్ చెప్తాను మేడం ఇందులో. బీబీఏ ఇన్ లగ్జరీ గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్, అంటే ఒక బ్రాండ్ని ఎలా క్రియేట్ చేయాలి. ఇట్లా మనకి ఈ డిజైన్ ఇన్స్టిట్యూట్స్ అంటారు మేడం. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు పర్ల్ అకాడమీ అని ఉంది, PARL అకాడమీ మేడం. పర్ల్ అకాడమీ డిజైన్ ఇన్స్టిట్యూట్స్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. ఈ పర్ల్ అకాడమీ వాడి కోర్సెస్ చూస్తే మనకు మతిపోద్ది మేడం. ప్రతి కోర్సు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామే. వాడు ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా వరల్డ్ డిజైన్ యూనివర్సిటీ ఇది నోయిడాలో ఉంది. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మొత్తం అసలు యూనివర్సిటీ డిజైన్ యూనివర్సిటీ. మనకి ఇక్కడ కూడా ఉన్నట్టుంది కదా సార్, ఫుట్వేర్కి సంబంధించి. ఇక్కడ మనకి గచ్చిబౌలిలో తీసుకున్నట్లయితే ఇప్పుడు అందరం చెప్పులు వేసుకుంటాం మేడం. దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్, దానికి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఇదంతా చేయాలి కదా. బీబీఏ ఇన్ మార్కెటింగ్ ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ మన గచ్చిబౌలిలో ఉంది మేడం ఇన్స్టిట్యూట్. బీబీఏ 2-3 కోర్సులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది చాలా నిష్ కోర్సు. బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ మార్కెట్లో అసలు నిజంగా టెక్నికల్ పర్సన్సే లేరు. నిజంగా వస్తే మస్తు పైసలు సంపాదించి వస్తుంది అంట. ఇంటర్ అవ్వంగానే బీటెక్ ఇంజనీరింగ్, దాని తర్వాత నీట్, MBBS ఇవే కానీ ఆప్షన్గా ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ ఆప్షన్ పరంగా ఎవరికి అంతగా అవగాహన లేకపోవడం. ఇంకొకటి మిస్సింగ్ ఏరియా కూడా ఒకటి ఉంది మేడం. యాక్చువల్గా లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ మీద పూర్తి స్థాయిలో మనం అవగాహన లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇంత మన కలోనియల్ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్ తర్వాత ఇంగ్లీష్ని మనల్ని కొంత భాగం చొప్పించినప్పటికీ మనకి ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఆ తడబాటు ఇప్పటికి కూడా ఉంది. అందువల్ల ఇంగ్లీష్ టీచర్స్ యొక్క డిమాండ్ ఇప్పుడు కూడా తగ్గలేదు. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మేడం, ఈవెన్ తెలుగు తీసుకున్నా లేకపోతే ఇంగ్లీష్ తీసుకున్నా, ఫారిన్ లాంగ్వేజ్ అయినటువంటి పర్టికులర్గా జపనీస్, బాగా తెలుగు కల పిల్లలు, హార్డ్ వర్కింగ్ పిల్లలు అయితే జర్మన్ లాంగ్వేజ్ కానీ, స్పానిష్ కానీ, లేకపోతే ఇటాలియన్ కానీ, ఈవెన్ రష్యన్, మ్యాండరిన్, నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఒక లాంగ్వేజ్గా నేర్చుకున్నట్లయితే ఒక స్పెషల్ ఫారెన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఇది మనకి అసలు యాక్చువల్గా స్కూలింగ్ నుంచి రావాలి మేడం. ఇంటర్నేషనల్ స్కూల్స్ చేస్తున్నాయి కానీ గవర్నమెంట్ ఒక పాలసీగా తీసుకున్నట్లయితే మన యొక్క ప్రొడక్షన్ ఆఫ్ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మనము కొంచెం పాపులేషన్ తక్కువ ఉన్నటువంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం సంపాదించి ఇక్కడ కానీ డబ్బులు పంపిస్తే ఇటు పక్క దేశం అభివృద్ధి అవుతుంది, వ్యక్తిగతంగా అన్ఎంప్లాయ్మెంట్ యొక్క బరువు కూడా తగ్గుతుంది. సార్ ఇప్పుడు స్టేట్స్ వైజ్గా టాప్ మోస్ట్లో ఉన్న కాలేజెస్ గురించి చెప్పండి సార్, యూజ్ అవుతుంది చాలా. తప్పకుండా మేడం. ఇప్పుడు ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలు మనం తీసుకున్నప్పుడు మేడం ఫస్ట్ ప్లేస్లో ఆబ్వియస్గా మై ఫేవరెట్ కాలేజ్ CBIT, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్వేస్ నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 పొజిషన్లో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ మేడం. నెంబర్ 3లో VNR విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ బాచుపల్లి. నెంబర్ 4th పొజిషన్లో గోకరాజు ఇంజనీరింగ్ కాలేజ్ మనకి నిజాంపేట్ ఏరియా. అదేవిధంగా CVR ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం. ఇవి 5 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫ్లాగ్షిప్ కాలేజెస్. సో వేరే ఆంధ్రాకి వెళ్ళేసరికి గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లో చెప్తున్నాను. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయి, వాడి ప్రాబ్లమ్స్ మంచి చెడు ఉన్నాయి. సో అవి ప్రజలకు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఉస్మానియా, JNT ఎట్లా తెలంగాణలో ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. బట్ ప్రైవేట్ సెక్టర్లో ఈ 5 కాలేజీలు బాగున్నాయి. సో గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, SRKR ఇంజనీరింగ్ కాలేజ్, PBR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా మీకు విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ. ఇట్లా మనకి ప్రైవేట్ సెక్టార్లో కూడా RVRJC మన గుంటూరు, ఇటువంటి మంచి కాలేజీలు ఆంధ్రాలో కూడా. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మదనపల్లి, అదేవిధంగా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరు. ఇవి కొన్ని మంచి కాలేజీలుగా మనం ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పవచ్చు. వేరే తమిళనాడుకి వెళ్ళేసరికి 2 కేటగిరీస్గా విడిపోతున్నాయి మేడం కాలేజెస్.
ఒకటేమో అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటారు, రెండోదేమో మనకి యూనివర్సిటీస్ అంటారు. ఫస్ట్ యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మనకి విట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో మనకి అక్కడ ఉంది మేడం. సెకండ్ పొజిషన్ తీసుకునేసరికి అమృత యూనివర్సిటీ, థర్డ్ పొజిషన్ తీసుకునేసరికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఫోర్త్ పొజిషన్లో శాస్త్ర యూనివర్సిటీ, ఫిఫ్త్ పొజిషన్లో కళాశలింగం యూనివర్సిటీ. ఇట్లా యూనివర్సిటీస్ క్యాటర్ అన్నట్టు. కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో మేడం తమిళనాడులో ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకి టాప్ కాలేజ్గా ఉంది. సెకండ్ పొజిషన్లో పిఎస్జి ఇంజనీరింగ్ కాలేజ్ కోయంబత్తూర్. థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఫోర్త్ పొజిషన్లోకి వచ్చేసరికి కుమరగురు ఇంజనీరింగ్ కాలేజ్. ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేసరికి ఆర్ఎంకే గుమ్మడింపూడి. ఇట్లా ఒక 5 కాలేజీలు మనకు మంచి కాలేజీలుగా తమిళనాడులో కనిపిస్తుంటాయి. బెంగళూరులో చాలా కాలేజీలు ఇస్తుంది మేడం, బట్ టాప్ 5 మనం తీసుకున్నప్పుడు ఆర్వి ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్వీసీఈ అంటారు, ఆర్వీసీఈ బెంగళూరు. ఇది ఫస్ట్ మేడం, అది ఎప్పుడో దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఉంది. ఒక 70 లక్షల వరకు ఖర్చు అవుతుంది మేడం ఇక్కడ ఆర్వీ ఇంజనీరింగ్ కాలేజ్. సెకండ్ పొజిషన్ తీసుకున్నప్పుడు బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో కూడా మనకి 50-60 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అదేవిధంగా ఎంఎస్ రామయ్య, ఈయన మన తెలుగువారే అందరు, కానీ వాళ్ళ పెద్ద ఇన్స్టిట్యూషన్ అన్నమాట అది. ఎంఎస్ రామయ్య తీసుకున్నప్పుడు మనకి దాంట్లో కూడా మళ్ళీ 2 యూనివర్సిటీస్ కాలేజ్ ఉంది. కాలేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఒక 50-55 లక్షల రూపాయల్లో మనకి ఎంఎస్ రామయ్య. అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాలేజ్ మేడం యూనివర్సిటీ, ఇది పెస్ యూనివర్సిటీ మేడం, ఎక్స్ట్రీమ్లీ గుడ్ పెర్ఫార్మింగ్ యూనివర్సిటీ. దాంట్లో మళ్ళీ 2 ఉన్నాయి, రింగ్ రోడ్ బ్రాంచ్ అని, వైట్ ఫీల్డ్ అది మన ఎలక్ట్రానిక్ సిటీ అని. రింగ్ రోడ్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. సో ఇది మనకి టాప్ 5 కాలేజెస్ ఆఫ్ బెంగళూరు. మీకు నార్త్ పరంగా ఢిల్లీలో తీసుకున్నప్పుడు మన తెలుగు పిల్లలు ఎక్కువగా ఆదరించుతున్నటువంటి పరిస్థితి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, జీడి గోయంకా యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ. ఈ 3 ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో మనకు ప్రధానంగా మనం చూస్తున్నాం మేడం. వేరేజ్ మనం ఉత్తరాఖండ్ అటువైపు మనం తీసుకున్నప్పుడు యూపీఈఎస్ యూనివర్సిటీ, గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ, ఇటువంటి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది భారతదేశ వ్యాప్తంగా ఇంకా అక్కడక్కడ అడపదడప కొన్ని కాలేజీలు వస్తుంటాయి మేడం. కాకపోతే నేనేమంటానంటే ఒక క్లస్టర్గా ఉన్న చోటే మన తెలుగు పిల్లలకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకునే దానికి వీడికి బాగుంటుంది కాబట్టి ఇట్లా మనం ఒక 5-6 జోన్స్. కోయంబత్తూరు కూడా మంచి మార్కెట్ మేడం యాక్చువల్గా. కోయంబత్తూరులో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అమృత కోయంబత్తూరు ఒకటే కాదు, అక్కడ మనం తీసుకున్నప్పుడు కుమరగురు, శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి, తర్వాత మీకు రత్నం టెక్నికల్ క్యాంపస్ అని చెప్పేసి, అవినాష్ లింగం యూనివర్సిటీ అని చెప్పేసి, ఇట్లా రకరకాల కాలేజ్. సో మనం కొన్ని వాటికి స్టిక్ అయిపోయి ఉండిపోతారు పేరెంట్స్ స్టూడెంట్స్ కాకుండా. ఇంత చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. బిగ్ మార్కెట్ మేడం. 4500 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి మేడం. ఇందులో 450 యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీ కలుపుకొని ఒక 500 మొత్తం అనుకున్నాను. ఇట్స్ బిగ్ ఇన్స్టిట్యూషన్. దీంట్లో మంచి చెడు చూసుకోవడం అనేది ఒక సింగిల్ పేరెంట్గా సాధ్యం కాదు కాబట్టి ఎవరైనా మీకు తెలిసినటువంటి లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి మెంటర్స్ లేకపోతే లెక్చరర్స్ లేకపోతే ఈ ఫీల్డ్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి చేసుకుంటే పేరెంట్ విశాలమైనటువంటి ఇన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకునే, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునేదానికి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది మేడం. వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు చెప్పిన ఆ కెరియర్ గైడ్ చేసిన విషయాలు అన్నీ కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదండి, ఇది ఇవాల్టి కెరియర్ గైడ్ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.